హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వంటశాల. నేను మీ విజయాని. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మరి ఈరోజు నేను సర్వపిండి అంటే తెలంగాణ స్పెషల్ సర్వపిండి అనమాట. చాలా బాగుంటుంది. ఆల్రెడీ తెలిసిన వాళ్ళకైతే అర్థమైపోయి ఉంటుంది ఎంత బాగుంటుందో. ఇది తెలంగాణ స్పెషల్ అనమాట. సర్వపిండి అంటే చాలండి చాలా మందికి తెలుసు. అయితే దీన్ని చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మనం ఈ చలికాలంలో కూడా స్నాక్స్ లాగా అది సాయంత్రం పూట అది తినడానికి భలే ఉంటుంది. తింటుంటే ఆ బియ్య పిండితో చేసేది కాబట్టి ఎంత కమ్మగా ఉంటుందో. మన ఆంధ్ర వాళ్ళకి కూడా చాలా మందికి తెలిసింది ఈ మధ్య యూట్యూబ్ రావడం వల్ల. ఇంతకుముందు అంటే అంతకుముందు తెలియదు ఎవరికి. ఇప్పుడు చాలా మందికి సర్వపిండి అంటే ఏంటో కూడా తెలుస్తుంది. అయితే ఇప్పుడు నేను ఎలా చేస్తానో మా ఫ్రెండ్ వాళ్ళు చేస్తారు, అది ఎలా చేస్తారో సేమ్ అలాగే నేను చేసి చూపిస్తాను. సూపర్ టేస్టీగా సర్వపిండి ఈజీగా చేసేసుకుందాం. చూపిస్తాను పదండి. ఇదిగోండి బియ్య పిండి. మీరు కొన్నదైనా పర్వాలేదు, పట్టించుకున్నదైనా పర్వాలేదు. నేను ఇంట్లో అయితే బియ్య పిండి ఆడిచ్చి పెట్టుకుంటాను అనమాట రెడీగాను. ఇలాగా 2 గిన్నెలు బియ్య పిండి వేస్తాను. ఇంత అంతా దీనికి ఏమీ తూకాలు లెక్కన మెజర్మెంట్ అవసరం లేదండి. కరెక్ట్గా 2 గిన్నెలు వచ్చాయి. పిండి వేసుకున్న తర్వాత ఇందులోకి 1 స్పూన్ జీలకర్ర, ఒక 5-6 పచ్చిమిరపకాయలు, ఒక 4 రెబ్బలు ఎల్లుల్లిపాయ, చిన్న అల్లం ముక్క. ఇవి కచ్చాపిచ్చా కింద మిక్సీ చేసుకోవాలి. లేదు అని అంటే చిన్న చిన్న పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఉంటే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, జీలకర్ర కొంచెం అలా కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇవి కొద్దిగా కచ్చాపిచ్చా కింద మిక్సీ వేసేసుకుని ఇందులో వేస్తాను అనమాట. ఇవి మిక్సీ వేసి పట్టుకొస్తాను. ఇలా మిక్సీ వేసుకుని ఇలాగా కచ్చాపిచ్చా కింద వేసుకుంటాను అనమాట. ఇందులో ఉల్లిపాయ ముక్కలు, ఒక 4 చిన్న ఉల్లిపాయలండి ఇవి. అంటే ఈ సైజు, లేదంటే పెద్ద సైజు అయితే 1 ఉల్లిపాయ సరిపోతుంది, బాగా పెద్దదైతే. సాల్ట్, రుచికి తగ్గట్టుగా సాల్ట్. నేను ఇది చిన్న స్పూన్ పెట్టాను ఇందులో, అందుకని 2 స్పూన్లు వేసాను. మీరు రుచికి తగ్గట్టుగా వేసుకోండి సాల్ట్ అయితేని. పసుపు, కారం వేస్తున్నానండి కొద్దిగా. కారం ఎండుమిరపకాయ కారం కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు. పచ్చిమిరపకాయ కారం వేసాం కదా, లేదు 2 కావాలన్నా కూడా ఇలాగా వేసుకోవచ్చు. మీరు కారం ఎంత తింటారో దానికి తగ్గట్టుగా చూసుకుని వేసుకోవాలి. శనగపప్పు నానబెట్టానండి 1 గంట సేపు. నానబెట్టిన శనగపప్పు 1 గుప్పెడు శనగపప్పు నానబెట్టుకున్నాం అనుకోండి, తర్వాత నానిన తర్వాత ఎక్కువ అవుతుంది అది. ఇలాగా నానబెట్టిన శనగపప్పు కూడా వేసుకో. ఇదిగోండి పల్లీలు అంటే వేరుశనగ గింజలు ఇలా వేయించేసి తర్వాత కచ్చాపిచ్చా కింద ఇగో నలిగినట్టుగా ఇలాగ ఇప్పుడు ఇన్ని పల్లీలు తీసుకోండి. తీసుకుని వేయించేసుకోవాలి. పచ్చి పల్లీలు వేయకూడదండి. ఇదిగోండి ఒక 4-5 స్పూన్లు నువ్వులు. ఈ పిండి అయితే బియ్య పిండి ఒక 1/2 కేజీ వరకు ఉంటుందండి. కొంచెం ఏమైనా 1/2 కేజీ కొద్దిగా తక్కువ ఉండొచ్చు అంతే. కరివేపాకు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఇలాగా వేసుకుని అప్పుడు ఇలాగా ఒకసారి కలిపేసుకోవాలి. కలుపుకుని అప్పుడు తర్వాత వాటర్ వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు నీరు రావాలి అలాగా. అంటే ఉల్లిపాయ ముక్కలు ఎక్కడైనా అతుక్కున్నట్టుది ఉన్నా విడిపోవాలి. చపాతీ పిండి కన్నా మెత్తగా ఉండాలండి, గట్టిగా ఉండకూడదు అంతా. ఇంకా వాటర్ పడతాయి ఇందులో. ఇదిగోండి ఇలా ఉండాలి పిండి. ఇలా చేస్తే ఇలా అవ్వాలి, కానీ చపాతీ పిండి అంత గట్టిగా ఉండకూడదు. ఇలా చూడండి, ఇలా ఉండాలి. ఇదిగోండి ఈ బీటి ముక్కుడు తీసుకున్నాను. బీటి ముక్కుడు లేకపోతే మందంగా ఉండేది సీవండదైనా సరే, అంటే ఎప్పుడైనా వాడుకోవడానికి సీవండది ఓకే పర్వాలేదు. సీవండదైనా సరే మందంగా ఉన్న గిన్నెలో కానీ అలాగా, లేదంటే ఐరన్ ముక్కుడులో కూడా వేసుకోవచ్చు. ఐరన్ది కొంచెం పలచగా ఉంటుంది. దలసరిగా ఉన్న ముక్కుళ్ళు అనుకోండి, అలా కూడా వేసుకోవచ్చు అనమాట. ఏదైనా సరే దలసరిగా ఉన్న దాంట్లో గిన్నె అయినా కానీ, మీరు ఇత్తడి గిన్నె అయినా కానీ దలసరిగా ఉండాలి. ఏదైనా పలచగా ఉంటే పనిచేయదు అనమాట. నేనైతే ఇప్పుడు మీకు బీటి ముక్కుడులో వేసి చూపిస్తున్నాను ఈ సర్వపిండి. ఇదిగోండి స్టవ్ అయితే వెలిగించలేదు, తర్వాత వెలిగించుకుందాం స్టవ్ని. నూనె కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఫస్ట్ వేసుకుని ఈ నూనె ఇదంతా ఇలా చేసుకోవాలి. ఇలాగా ఉండ తీసుకోవాలి. మనం ఎంత వేసుకోవాలనుకుంటున్నామో దానికి తగ్గట్టు చూసుకుని తీసుకోవాలి. తీసుకుని ఇదిగోండి ఇలా నీట్గా సైడ్స్ కూడా పగుళ్ళది కొంచెం లేకుండా ఇలా నీట్గా ఒత్తుకోండి. ఇప్పుడు ఇలా నీట్గా అంతా చేసుకున్నాక హోల్స్ పెట్టుకోవాలి. ఇలా ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం. ఇప్పుడు సిమ్లో పెట్టుకున్నాండి. మధ్యలో ఏమైనా కావాలంటే మీడియంలో కొంచెం పెట్టుకుని మళ్ళీ సిమ్లో పెట్టేసుకోవాలి. మెల్లిగా కాలుతుందండి. 20 మినిట్స్ వరకు జాయిగా కాలుతుంది. మనం మూత పెట్టేస్తున్నాను.
ఇదిగోండి ఈ గిన్నెలో కూడా వేస్తాను, సేమ్ గిన్నెలో. దీనికి కూడా ఇలాగే హోల్స్ పెట్టుకోవాలి. మనం పిండి వేసి ఇలా ఇలా ఒత్తుతున్నప్పుడు ఈ సైడ్ నుంచి ఇలా వచ్చి ఇలా సైడ్ నుంచి ఆయిల్ మళ్ళీ మనకి పైకి వస్తుంది అనమాట. ఇప్పుడు దీనికి కూడా స్టవ్ వెలిగించేసుకుని మూత పెట్టేసుకుందాం. ఇలా మూత పెట్టేసిన తర్వాత మధ్య మధ్యలో ఒకసారి చూసుకుని ఇలా చూడండి, కాలుతుంది కదా. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ సైడ్స్ కూడా కాలాలి కదా, మధ్యలో ఎక్కువ కాలుతుంది, సైడ్స్ కాలదు. అప్పుడు కొంచెం క్రాస్గా ఇలా పెట్టుకోండి మూకుడి, ఇట్లా. అప్పుడు సైడ్స్ కాలుతుంది అనమాట. ఇలాగే ఇదంతా మెల్లిగా అప్పుడప్పుడు ఇలా జరుపుకుంటూ ఇలా క్రాస్గానే జరుపుకోవాలి. ఇలా అది గిన్నె అయినా కానీ మూకుడైనా కానీ. ఇదిగోండి గిన్నె కూడా ఇలాగే కొంచెం క్రాస్గా పెట్టుకోవాలి. ఇలా క్రాస్గా పెట్టుకుంటూ ఒక నిమిషం కొద్దిగా ఒక 2 నిమిషాల తర్వాత ఇక్కడ కాలిపోద్ది కదా, మళ్ళీ ఇలా తిప్పుకుంటూ ఉండాలన్నమాట. ఇలాగా తిప్పుకుంటూ ఉండాలి, ఇట్లా తిప్పుకుంటూ ఉండాలి. అండి ఆల్మోస్ట్ కాలిపోయింది. ఒకసారి దగ్గరగా చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఇలాగా ఏదైనా స్పూన్ తీసుకుని ఇలా, ఎందుకంటే వన్ సైడ్ అంతా కార్నర్స్లో కాలాలంటే ఇలాగా ఇలా తిప్పుకోవాలి. మనం మూకుడు తిప్పిన దానికన్నా ఇది చాలా బెస్ట్ అనమాట. అంటే స్టార్టింగ్లో తిప్పుకోవచ్చు, మనం మూకుడు తిప్పాలి. ఇది బాగా కాలిన తర్వాత ఇదే జరిగిపోతూ ఉంటుంది. ఇంకోండి కార్నర్స్లో కాలాలంటే ఇలా సైడ్కి ఇలా పెట్టుకున్నామంటే ఈ కార్నర్స్ అంతా కాలిపోద్ది. ఈ పక్కది కూడా చూపిస్తాను చూడండి. ఇదైతే చుట్టూ కాలిపోయింది బాగాను. ఇలా తిప్పుతా ఉన్నా, స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. చూడండి సైడ్కి ఇంకా కాలిపోయింది. ఇదిగో ఇది సైడ్కి ఇక్కడ మాత్రం కొంచెం ఆడినట్టయింది కదా, ఏం పర్వాలేదు. ఇలాగా క్రిస్పీగా ఇలాగా ఉండాలి. కొంచెం కావాలనుకుంటే మీకు ముందుగానే మీరు దింపేసుకోండి, కరకరలాడుతూ క్రిస్పీగా ఉంటుంది. ఇలా కావాలంటే ఎక్కువ క్రిస్పీగా ఇలా కాల్చుకోండి, లేదంటే కొంచెం ముందే ఆఫ్ చేసేసుకోండి. ఇదిగోండి ఇది కూడా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను, సరిపోతుంది. ఇదంతాను మధ్యలో అయితే బాగా కాలిపోద్దండి. సైడ్స్ కూడా మనం ఎలా కాల్చుకుంటాం దాన్ని బట్టి. ఇది తిరగేసుకుని కాల్చుకొని అవసరం లేదనమాట. దీన్ని ఇలాగే ఉంచుకోవాలి. ఒక్క సైడ్ కాలితేనే సరిపోతుంది ఇదైతేని కదా. ఇది కూడా మీకు మధ్యలో చూపిస్తా చూడండి. ఇదిగోండి ఇట్లా కాలుతుంది. కింద అయితే కొంచెం ఎక్కువే కాలుతుంది, సైడ్స్ ఇదంతా చాలా కమ్మగా భలేగా ఉంటుంది అనమాట. ఇదిగోండి సర్వపిండి, ఇదిగోండి చిన్న భలే ఉంది కదా. ఈ సైడ్స్ కరకరలాడుతుంది, మధ్యలో కూడా బాగా కాలుతుందా, అది కూడా కరకరలాడుతూ ఉంటుంది. మిగతాది కొంచెం మెత్తగా ఉంటుంది, మొత్తం అంతా కరకరలాడుతూ ఉండదు. అయితే జర్నీస్లో ఇది చాలా బాగుంటుందండి. టైంపాస్గా తినడానికి, ట్రైన్లోది మనం వెళ్తాం కదా ఎక్కడికైనా, అలాంటప్పుడు బాగుంటుంది. ఉందండి సర్వపిండి అయితేని. మరి సర్వపిండి ఎలా ఉంది, నచ్చిందా? నచ్చినట్లయితే మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేస్తారంటే మా వీడియోస్ అన్ని నోటిఫికేషన్ వస్తాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, మళ్ళీ వచ్చే వీడియోలో ఒక మంచి రెసిపీతో పాటు కలుద్దాం. దానికన్నా ముందు వరిపిండి పకోడీలు కూడా వేసానండి, ఆ పకోడీలు కూడా ఒకసారి చూడండి, కామెంట్ బాక్స్లో లింక్ ఇస్తాను. ఓకేనండి, బాయ్. మళ్ళీ వచ్చే వీడియోలో ఒక మంచి రెసిపీతో పాటు మళ్ళీ కలుద్దాం.